నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ ఒక వైమానిక దాడిలో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలోనే ఆయన మరణించారని అంతకుముందు వార్తలు రాగా తాజాగా ఇరాన్ ప్రకటనతో వాటికి బలం చేకూరింది. ఈ దాడిలో లరిజానీతో పాటు ఆయన కుమారుడు అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయారని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పురోగతి కోసం జీవితాంతం పోరాడిన ఆయన చివరకు తన చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకున్నారు. దైవ పిలుపులకు సమాధానం ఇచ్చి సేవలోనే అమరత్వాన్ని పొందారని కౌన్సిల్ ఆయన మరణంపై విడుదల చేసిన ప్రకటనలో కొనియాడింది. లరిజానీ మరణంతో పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులకు శిక్ష తప్పదని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చాలా మంది బ్యాంకుల్లో ఫైనాన్స్ యాప్లలో లోన్ తీసుకున్నప్పుడు వాయిదాలు కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోన్లలో బూతులు తిట్టడం, బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటివి చేస్తుంటారు. అప్పు కట్టలేదని ఎవరిని మానసికంగా వేధించకూడదు. రికవరీ ఏజెంట్లు గోండాల్లా ప్రవర్తిస్తే ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఆర్బీఐకి ఉందని కోర్టు హెచ్చరించింది. రికవరీ ఏజెంట్ ఉదయం 8 గంటల ముందు రాత్రి 7 గంటల తర్వాత ఫోన్ చేయకూడదు. మీ అనుమతి లేకుండా ఇంటికి రాకూడదు. ఎవరైనా వేధిస్తే భయపడకుండా వారి మాటలు రికార్డ్ చేసి పోలీసులకు నేరుగా ఆర్బీఐ వెబ్సైట్లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. బ్యాంకులు తమ రికవరీ ప్రక్రియను అవుట్సోర్స్ చేసినంత మాత్రాన ఏజెంట్లు చేసే అక్రమాలకు బ్యాంకులు బాధ్యత వహించనక్కర్లేదని అనడం కుదరదని తెలిపింది. ఏజెంట్లు బూతులు తిరిగితే బిఎన్ఎస్ సెక్షన్ 296, బెదిరిస్తే సెక్షన్ 351 కింద కేసులు నమోదు చేయొచ్చు. అప్పు తీసుకోవడం నేరం కాదు, అది ఒక ఒప్పందం మాత్రమే. రికవరీ అనేది చట్టబద్దమైన పద్ధతిలో జరగాలి తప్ప భయపెట్టి కాదని చెప్పింది. రికవరీ ఏజెంట్లు బాధితుడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. బ్యాంకులు తమ ఏజెంట్లకు క్రమశిక్షణ నేర్పాలి, లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేధింపులకు గురైన పిటిషనర్కు 5 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. సాటి మనుషులుగా దివ్యాంగులను ఆదరించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగుల శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకంతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు భూమి శ్రీనివాస్ పిల్లల చదువుల నిమిత్తం ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, వాటన్నింటిలోకి అత్యంత మానవీయ పథకంగా ఆయన అభివర్ణించారు. సాటి మనుషులతో కలిసి జీవనం సాగించేందుకు దివ్యాంగులకు అవసరమైన తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలో అన్ని రోడ్లు ధ్వంసమయ్యాయని, బస్సులు, ఆటోలు, వాహనాలు తిరగలేని దారుణ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుక్షణం నుంచి రోడ్ల నిర్మాణానికి నిశలు శ్రమించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉన్నప్పటికీ పట్టుదలతో నిధులు సాధించారని అన్నారు. శాసనసభలో అనేక పర్యాయాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి నిధులు సాధించారని అన్నారు. నిస్వార్థంగా నిజాయితీతో అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ కి ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలని తాతాజీ అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, ఆర్టీసీ డిఎం ధనమ్మ, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఆకాశపు స్వామి, వర్ధనపల్లి కాశీ, బొలిశెట్టి రాజేష్, తోట రాజా, పుల్లా బాబీ, కెలపర్తి వెంకట్రావు, చాపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, పాలూరు వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, పచ్చలకొండ, గొర్రెల శ్రీధర్, దుబా శ్రీనివాస్, పైపోయిన రఘు, పైపోయిన వెంకటరమణయ్య, బేతిన గిరి, అబ్బు, గడ్డం నాని, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇలా అమ్మాయిని చదివించుకుంటాకే 10,000 భూమి శ్రీనివాస్ మీరే కదండి. గ్యాస్ అధికారం నీ చేతిలో, పవర్ నీ చేతిలో తెచ్చి మీ చేతిలో పెట్టేస్తాం మేము. పంచేది మీరే కదా. గ్యాస్ ఎవరెవరికి ఇన్ఛార్జీలు ఇచ్చారో అందరినీ రమ్మనమ్మా. ఒక గంటలో వచ్చేయండి మీరు.
వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారిని సతీ సమేతంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజ నిర్వహించారు. अब फोन చేశారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, రైతులకి పంటలు బాగా పండి విరసిల్లాలని, అలాగే కార్మికులు కర్షకులు అందరూ కూడా మరి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మన ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత అద్భుతంగా ఉండేలాగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజున మిత్రులు నాగబాబు గారి ఆహ్వానం మేరకు ఈవేళ మహంకాళమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. అత్యంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈ గుడికి ఎప్పుడు ఏది కావాలన్నా సరే నేను తప్పనిసరిగా నా వంతు సహాయానికి ఎప్పుడు కూడా వెనకాడనని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సవిత్రిపేటలోని శ్రీ పుంతల ముసలమ్మ తల్లి జాతర సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారికి గరకను సమర్పించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు, ఆయనతో పాటుగా వైసీపీ నేతలు గొర్రెల శ్రీను, మాకరాజు సతీష్, కలిశెట్టి తాతారావు, బోడి ప్రసాద్, వార్డు ఇన్ఛార్జీలు కిరణ్ రెడ్డి, దత్తసాయి, దొర, అర్జున్రావు, నాగభూషణం, తానేటి అజయ్, గుబ్బిల్లా అజయ్, సర్పంచులు ఎలిపే గాంధీ, కొనుకు పుల్లయ్య, మాజీ సర్పంచులు వింజమూరి శ్రీను, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, శనగని శ్రీను, తిరుపతి వెంకటేశ్వరరావు, రాజు, బాబీ, చేపళ్ల సురేష్, బొంత గంగరాజు, మార్లపూడి సురేష్, గోక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కులమతాలకు అతీతంగా పూర్వీకుల నుంచి మహంకాళి అమ్మ మహాలక్ష్మి అమ్మ ఉగాది జరుపుకోవడం ఎంతో ఆనందదాయక విషయమని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఉగాది సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడవరవెప్పర్ గ్రామంలో ప్రతి సంవత్సరం మహంకాళమ్మ మహాలక్ష్మి అమ్మ జాతర వైభవం జరుగుతుంది. 5 రోజులు నిర్వహించే ఈ జాతర మహోత్సవం మంగళవారం ఉదయం కలశ పూజతో ప్రారంభమైంది. సుమారు 500 మంది మహిళలు కలశాలతో పూరి చెరువు నుండి నీరు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. రాత్రి జాతర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు ఈతకోట తాతాజీలు హాజరయ్యారు. వారికి ఆలయ ఈవో చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ ఉగాది జాతర చేయడం చాలా గొప్ప విషయమన్నారు. దీన్ని మన ముందు తరం వారు ప్రారంభిస్తే ఈ తరం వారు ఆచరిస్తున్నారన్నారు. అమ్మవారి దయ గ్రామం ప్రజలపై ఉండాలని, అదేవిధంగా మంచి పంటలు పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ జాతర గత 100 సంవత్సరాల నుంచి పసలవారి కుటుంబ సభ్యులు చేస్తున్నారన్నారు. జాతర అనేది గ్రామ సౌభాగ్యం కోసం, గ్రామాల్లో ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ జాతర మహోత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పెంటపాడు గ్రామంలో కోట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పసల అచ్యుతం, తోట రాజా, పసలకొండ, పసల శ్రీకృష్ణ, పాలూరు వెంకటేశ్వరరావు, గంధం సతీష్, చాపల రమేష్, గణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేశారని, ఈ పథకం ప్రయోజనాలను విద్యార్థులకు పూర్తిగా అందే విధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఆహారంలో రుచి, నాణ్యత, పరిశుభ్రతల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆహారాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు బాగుందని, విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. భావి పౌరులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి నాణ్యమైన విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం లక్ష్యాలను నెరవేర్చడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన సిబ్బంది నిస్వార్థంగా కృషి చేయాలన్నారు. సొంత బిడ్డలతో సమానంగా విద్యార్థులను ఆదరించాలని సూచించారు. ఈ పథకానికి మధురాన్నం అందిస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఆకాశపు స్వామి, వర్ధన్నపల్లి కాశీ, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పత్తలకొండ, ఎన్వి తువ్వ శ్రీనివాస్, గడ్డం నాని, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తినండి అందరూ తినేస్తే ఎవరికి ఉండదు, పిల్లలకి అది ఎమ్మెల్యే గారు భోజనం పెట్టి అదృష్టం. ఇలా ఎత్తారా అన్నయ్య గారు? సార్ ఎక్కువ వలసిందేనంటే వాళ్ళు వాళ్ళలేదు, మనకే ఇచ్చారు వలసింది. సార్ బాగానే పెడుతున్నారా అన్ని? నేను వచ్చానని పెడుతున్నారు, రోజు పెడుతున్నారా? పెట్టకపోతే నాకు ఫోన్ చేయండి, మీ ఇంట్లో చెప్పి చెప్తారా? ఏంట్రా చిరిగిపోయిందండి ప్యాంటు?
ఏకేసావా ఇంకా లేవు బట్టలు ఉన్నాయా? సాంబార్ కొద్దిగా వేసుకో. అదే ఏం తెలుసు సాంబార్ గుర్తు సాంబార్ తెమ్మండి ఇంత అమ్మండి సాంబార్ సాంబార్ వడ్డించండి రా. రే ఫోటోలు తెస్తున్నారు అందరూ. సాంబార్ వడ్డించండి. ఇది సాంబార్ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఇచ్చే ఆహారం సరైన ఆహారం అందుతుందా లేదా, గుడ్డు క్వాలిటీ ఉందా లేదా, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పంపిణీ చేస్తూ ఉన్నారనే దాని మీద అన్ని స్కూల్స్లోనూ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న పెద్దలందరూ కూడా కుటుంబ నాయకులు వెళ్ళి అది చెక్ చేయడం. ఎందుకంటే ఎక్కువ జనం వస్తే ఇక్కడ ఇబ్బంది కాబట్టి ఒకళ్ళిద్దరు సహాయకులతో వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ రావడం, ఇక్కడ నేను తాతాజీ గారు భోజనం చేసాం. ఇక్కడ చాలా సంతృప్తికరంగా ఉంది. భోజనం బాగుంది, కూర బాగుంది, సాంబార్ బాగుంది, 3 పెట్టారు. 3 తినండి. ఎగ్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇలాగే రోజు మెయింటైన్ చేయాలని, ఏదన్నా కంప్లైంట్ ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీకు స్వచ్ఛమైన ఆహారాన్ని, క్వాలిటీ ఉన్న ఆహారాన్ని, విటమిన్ ఫుడ్ని అందించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానం మధ్యాహ్నం పెట్టి భోజనంలో క్వాలిటీ ఉందా లేదనేది అన్ని చోట్ల చెకింగ్ జరుగుతోంది. మరి దయచేసి అందరూ కూడా పిల్లలకి పౌష్టికాహారం విషయంలో రాజీ పడొద్దని, అందరూ కూడా బాగా పిల్లలంటే మన పిల్లలంతో వాళ్ళు కూడా అంతే కాబట్టి ఆ విధంగా మీరు ట్రీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులను కానీ అటు ఏదైతే ఈ సప్లై చేసేటువంటి మరి ఇక్కడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు మొత్తం ఈ జిల్లా అంతా సప్లై చేస్తూ ఉన్నారు. భారతీయ విద్యా భవన్స్ నుంచి మంచి భోజనం అమృతాహారం పెడుతున్నారు. థ్యాంక్ యూ. బాగా చేయండి. ఇలాగే చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం చేస్తూ దివ్యాంగులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు నోట్బుక్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని అన్నారు. జిల్లాలో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదరన్ క్యాంపులను క్రమం తప్పకుండా నిర్వహించి అర్హులైన వారికి గుర్తించి సదరన్ సర్టిఫికెట్స్ అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం దివ్యాంగుల సంక్షేమం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్కుమార్, ఏవో ఎన్వి నాంచారయ్య, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మామిడిపల్లి నాగభూషణం, జిల్లా దివ్యాంగుల ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ జీడీవీఎస్ వీరభద్రరావు, దివ్యాంగుల నాయకులు, దివ్యాంగుల వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చక్కగా పూర్తి చేస్తున్నాం కదా మేడం. అవును, మళ్ళీ డిసెంబర్ 3 అలాగే పెడదాం. అదే నేను చెప్తున్నాను. డిసెంబర్ 3 ఏమొస్తున్నాయి? అది మా దగ్గర వస్తుంది కదా మేడం. డిసెంబర్ 3 నేను ఉండాలి. ఏం చేయమనంటే మీరు ఓకే సార్, నేను కనబడతాను సార్. చాలా కనిపిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. వికలాంగులకు ఆదరించినప్పుడు మళ్ళీ
ఓకే ఓకే వెరీ గుడ్ అందరికీ టికెట్ ఇచ్చేసి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.